నీ పేరు? జ్యోతి. నీ వయసు ఎంత? 32. 32. రేకి ఎప్పుడు నేర్చుకున్నావు? ఫిబ్రవరి 12. ఫిబ్రవరి 12. ఆ రోజు నీకు కలిగిన అనుభవం ఏంటి? నేను గురువారం ఉన్నదని, దశమి ఉందని, నవమి ఉందని చెప్పేసి నేను శుక్రవారం దశమి మంచిగా ఉంటుందని రేపు నేర్చుకుందామని అనుకున్నాను. కానీ అలా నిలబడి కళ్ళు మూసుకుంటే సాయిబాబా దర్శనం ఇచ్చి నేర్చుకో పర్వాలేదు అని అన్నాడు. అందుకే నేను నేర్చుకున్నాను. ఓకే. నీకు రేఖీ గురించి పూర్తిగా తెలుసా నీకు? తెలియదు, అసలు ఏమి తెలియదు. ఆ రోజు రాత్రి నీకేమైంది? నా చేతులలో నుంచి తెల్లని కాంతి కనిపించింది. రేఖీ అంటే తెల్లని కాంతి అని పుస్తకంలో ఎప్పుడు చదివావు? క్లాస్లో చేరిన 3 డేస్కి చదివాను. అప్పటికి నాకు తెలియదు 3 డేస్కి. కానీ నువ్వు తెల్లని కాంతి నీ చేతిలో రావడం నీకు స్పష్టంగా తెలుసు. కానీ రేఖీ అంటే తెల్లని కాంతి. నువ్వు రేఖీ ఇతరులకు చేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఎక్కడెక్కడ నొప్పి ఉందో, బాధ ఉందో తెలిసిపోతుంది. దానివల్ల మనం చేయడానికి అనుకూలం అవుతుంది. అదే హీలింగ్ చేయడం అనుకూలంగా అవుతుంది. ఇక్కడ లక్ష్మీదేవి ఏంటి ప్రాబ్లం? నరాల వీక్నెస్. 45 సంవత్సరాలు ఆవిడకి రేఖీ చేస్తుంటే బాగుంది. నీకు బాగా తెలుస్తున్నాయా? తెలుస్తుంది. మీ వారు ఇక్కడ చేస్తున్నావా? చేస్తున్నానండి. ఆయనకు యాక్సిడెంట్ మూలన కాలు కట్టెజరుచుకుపోయినట్టు అయిపోయింది. పెద్ద నరం పని చేయట్లేదు వెనకాల. కొంచెం ఏదో పారినట్టు సెన్స్ తెలుస్తుంది.